వాక్యములోనికి వెళ్తాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినవంతయు, ఇక్కడ అంటున్నాడు దావీదుతో దేవుడు సెలవిచ్చిన మాట ఏందంటే, నేను నీకు ఆజ్ఞాపించినవంతయు నువ్వు వినాలి. దేవుడు నీతో మాట్లాడే మాట, ప్రతి మాట వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతున్నది. నువ్వు వింటే దేవుని మహిమను చూస్తావు. నువ్వు దేవుని మాటలు గ్రహిస్తే, దేవుని మాటకు శ్రద్ధగా నువ్వు నిలుపుతే, దేవుని మాటకు విధేయుడవై, భక్తిపరుడవై, విశ్వాసవై, నీతిమంతుడవై, యథార్థవంతుడవై, దేవునికి సజీవ యాగములు, అర్పణలు, నైవేద్యములు అర్పించిన వాడవైతే మొట్టమొదటిగా దేవుని మాట నువ్వు వినాలి. హల్లెలూయా. దేవుని మాట వినేవాడు కావాలి. నీ అందసందాలు కాదు, నీ సుఖభోగములు కాదు, నీ ధనం కాదు. నీ ధనం ఎవరు కావాలి? ఈ వస్త్రం నాకు దేవుడు ఇచ్చాడంటే కేవలం ఆయన కృప. చాలామంది ప్రపంచాలలో వస్త్రాలు లేక, ఆహారము దొరకక, కాళ్ళకు చెప్పులు లేక వింటున్నారా, రోడ్ల మీద పిచ్చోళ్ళు తిరుగుతున్నారు. పిచ్చోళ్ళు కాదు, లేనోడు, ఆహారం దొరకనోడు కూడా ఎలాగ తిరుగుతున్నాడంటే, ఆహారము కొరకు ఎంత పాకులాడినా, ఎంత కష్టపడినా ఆహారం దొరకకపోతే సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రభు సన్నిధానములో నేను, నీవు, మనమందరము ఆయన మనకు మంచి వస్త్రాలు ఇచ్చి, మంచి భోజనం ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, దేవుడు ఆ పరిశుద్ధ స్థలములో, దేవుని ఆలయములో నిన్ను కూర్చోబెట్టాడంటే ఆయన కృప. హల్లెలూయా. ఆయన కృప నీకుందో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే ఆయన కృప. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, ఈరోజు క్షేమంగా నేను ఉన్నానంటే, ఈరోజు మీతో మాట్లాడుతున్నానంటే, ఈరోజు దేవుడు నన్ను వాడుకుంటున్నాడంటే ఆయన మాట వినటము శ్రేష్టం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దావీదుతో అంటున్నాడు, దావీదు, నా ఆజ్ఞలని నువ్వు విను. మొట్టమొదటిగా ఆజ్ఞానగా దేవుని మాట, ఆజ్ఞానగా దేవుని వాక్యం, ఆజ్ఞానంగా దేవుని ఆశీర్వాదం. ఆశీర్వాదానికి వారసుడుగా నువ్వు నిలిస్తే ఏం చేస్తుంటున్నాడు? చదవాలి, విని. నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను, నా ఆజ్ఞలను గాయకొనిన వెడల నేను నీకు తోడై ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా
నేను స్థిరపరిచినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడైన యెహోవా, దేవుడైన ప్రభు సొలొమోనుతో చెబుతున్నాడు, సొలొమోన్, ఇదిగో నా మాట నువ్వు శ్రద్ధగా వింటే నా మార్గముల యందు నువ్వు నడవాలి. మార్గాలు ఎన్నో ఉంటాయి. ఎన్ని మార్గాలు ఉన్నా అన్ని మార్గాలు నీవి కావు. నేను ఏర్పరిచిన మార్గం అది సత్యం, అది జీవం, అది నిత్య రాజ్యం. నా మార్గములో నువ్వు నిలిచినట్లయితే, నా మార్గములో అనుసరించినట్లయితే, నా మార్గాన్ని నువ్వు అనుకూలముగా చేసుకున్నట్లయితే, ఇదిగో నీ తండ్రి అయిన దావీదునకు, నా సేవకుడైన దావీదునకు చూపిన కృప శాశ్వతముగా 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 నిన్ను కాపాడుతాను. నా సేవకుడున్నాడే, నీ తండ్రి అయిన దావీదున్నాడే, నీకు శరీరానుసారంగా నీ తండ్రి అయిన దావీదు, నాకు ఆత్మానుసారుడైన నా హృదయ వాంఛ తీర్చే నా కుమారుడైన దావీదు. ఆ దావీదు ఉన్నాడే, ఆ దావీదు చేసిన ప్రార్థన, ఆ దావీదు చేసిన విజ్ఞాపన, ఆ దావీదు చేసిన ఉపవాసం, ఆ దావీదు చేసిన కన్నీరు, అట్టి కన్నీరు నీకు ఆశీర్వాదముగా మారుస్తా. అదిగో నీ తండ్రికి చూపించిన శాశ్వతమైన కృప, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన దీవెన నా అడుగు జాడల్లో నువ్వు నడిస్తే నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నీ పట్ల నేను నెరవేర్స్తా.